తెల్లవారుజామున గ్రామంలో కోడి కూస్తోంది. పచ్చని పొలాల మధ్య ఒక చిన్న గ్రామం నిద్రలేస్తోంది. ఈ గ్రామంలో ఒక చిన్న గుడిసె ఉంది. అదే రవి ఇంటి చిరునామా. రవి వయసు 10 ఏళ్ళు. కళ్లలో కలలు, కడుపులో ఆకలి. ఇంట్లో అన్నం లేదు, డబ్బు లేదు, కానీ ఆశ మాత్రం ఉంది. అమ్మా, నేను ఏదైనా చేస్తాను. ఆ మాటల్లోనే రవి భవిష్యత్తు మొదలైంది. వంటగదిలో 2 బంగాళాదుంపలు, కొంచెం పిండి. సమోసా చేస్తానమ్మా. ఆకలి నుంచే ఆలోచన పుట్టింది. వణికే చేతులతో నూనె వేడి చేశాడు. మొదటి సమోసా, అది కేవలం తిండి కాదు, అది ఆశ. ఆలయం ముందు రవి నిలబడ్డాడు. ఇంత చిన్నోడు సమోసా అమ్ముతాడా? ఒక వృద్ధుడు సమోసా రుచి చూశాడు. బాబూ, ఇది బంగారం లాంటిదే. ఒక్కొక్కరుగా అందరూ కొనడం మొదలుపెట్టారు. ప్లేట్ ఖాళీ, చేతిలో డబ్బు. చాలా రోజుల తర్వాత ఇంట్లో అన్నం వండింది. ఇది మొదటి రోజు మాత్రమే. ముందు పెద్ద ప్రయాణముంది. పని చిన్నదిగా కనిపించవచ్చు, కానీ నిజాయితీ ఉంటే అదే పెద్ద భవిష్యత్ అవుతుంది. ఆ రోజు నుంచి రవి జీవితంలో కొత్త అలవాటు మొదలైంది. తెల్లవారితే లేచి సమోసాలు చేయడం. నిద్ర సరిపోతుందా రవి? పని ఉంటే నిద్ర అవసరం లేదమ్మా. చేతులు చిన్నవే, కాని బాధ్యత పెద్దది. రోజురోజుకు సమోసాల సంఖ్య పెరిగింది. ఈ సమోసాలో ఏదో ఉందిరా. రవి ముఖంలో చిరునవ్వు, కళ్లల్లో నమ్మకం. ఒకరోజు వర్షం పడింది. ఈరోజు వెళ్ళకు నాయనా. వాన కూడా ఆకలే అమ్మా. అందరూ ఇంట్లోనే ఉన్నారు. వానలోనే సమోసాలు అమ్మాడు రవి. ఆ రోజు అమ్మకాలు ఇంకా పెరిగాయి. ఒకరోజు ఊరికి బయట మనిషి వచ్చాడు. ఇక్కడ మంచి సమోసాలు దొరుకుతాయా? అందరూ రవిని చూపించారు. ఇవి నా సమోసాలు సార్. ఇంత రుచి ఎక్కడ నేర్చుకున్నావు? ఆకలితో సార్. ఆ మాట వ్యాపారిని కదిలించింది. 500 సమోసాలు చేయగలవా? చేస్తాను సార్. ఆ రాత్రి ఇంట్లో దీపం ఆరలేదు. అలసిపోతావు రవి. ఇది మన భవిష్యత్తమ్మా. వేలాడుతున్న ఆశ పనిగా మారింది. ఆర్డర్ పూర్తయింది. నువ్వు పెద్దవాడివవుతావురా. ఆ డబ్బుతో చిన్న బండి కొన్నాడు. ప్లేట్ బండిగా మారింది. రవి బండి వచ్చేసింది. వ్యాపారం పెరిగింది. సంవత్సరాలు గడిచాయి. బండి షాప్ అయింది. షాప్ ఫ్యాక్టరీ అయ్యింది. నాణ్యతే మన పేరు. రవికి తన బాల్యం గుర్తొచ్చింది. స్కూలు కట్టించాడు. అన్నయ్య, ధన్యవాదాలు. చదువు పేదరికాన్ని ఓడిస్తుంది. గ్రామం మారింది. రవి మారలేదు. నువ్వు మా గర్వం. ఒకరోజు పాత గుడిసె దగ్గర నిలబడ్డాడు. ఇక్కడే అన్నీ మొదలయ్యాయి. కళ్లల్లో కన్నీళ్లు, ముఖంలో చిరునవ్వు. నీ నిజాయితీనే నిన్ను పైకి తీసుకెళ్ళింది. ప్రజలంతా చేరారు. పని చిన్నది కాదు, మనసు చిన్నదైతేనే ఓటమి. అందరి కళ్లల్లో ఆశ.
పిల్లలు రవిని చూస్తున్నారు. నేను కూడా మీలా అవుతాను. రవి నవ్వాడు. సమయం మారింది. పేదరికం ఓడిపోయింది. నిజాయితీ గెలిచింది. సమోసా ఒక చరిత్ర అయింది. గ్రామం వెలిగింది. రవి నిలబడి మనసులోనే, ధన్యవాదాలు ఆకలి. ఆకలే గురువయింది. పని దేవుడయింది. ప్రేమ సంపద అయింది. కథ ముగింపు దగ్గరకొచ్చింది. కానీ సందేశం మొదలు. పని చిన్నదని అనుకోకు. నిజాయితీ వదలకు. ఆశను చంపకు. అమ్మను మరిచిపోకు. పేదలకు సహాయం చెయ్యు. అదే నిజమైన సంపద. రవి కథ నీ కథ కావచ్చు. నువ్వు నమ్మితే చాలు. ఎందుకంటే ప్రయత్నం ఎప్పుడూ ఓడదు. నిజాయితీ ఎప్పుడూ మోసం చెయ్యదు. ఆశ ఎప్పుడూ మోసపోదు. ఈ కథ నీది. నీ జీవితం నీ చేతుల్లోనే. ఇప్పుడే మొదలుపెట్టు. చిన్న పనితో, పెద్ద మనసుతో. ఇంతే. పని చిన్నదిగా కనిపించవచ్చు, కానీ నిజాయితీ ఉంటే అదే నీ భవిష్యత్తు.